ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే ఒక్క క్షణం ఆలోచించండి. మారు మనసు పొందిన వెంటనే నీటి బాప్తీసం కొరకు అడుగు పెట్టాడు ఆర్థిక మంత్రి. మరి ఎన్నో సంవత్సరాలు దేవుడి మందిరానికి వస్తారు, ఇంకా బాప్తీసం లేదు అని అంటే మరి దేవుడు నీ అందరి ఎలాగ ఆనందిస్తాడు? ఎన్నో సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నావు, చర్చికి వస్తున్నావు, క్రిస్మస్లు చేస్తున్నావు, ఈస్టర్ చేస్తున్నావు, ఇంకా నీకు బాప్తీసం లేదు, రక్షణ పొందలేదు అంటే దేవుడు నీ అందరూ ఎలా ఆనందిస్తాడు? అయ్యో నీళ్ళు, సేవకుడు మేము సిద్ధంగా ఉన్నాం, అక్కడ పిలుపు సిద్ధంగా ఉన్నాడు, ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. మారు మనసు నీకు వచ్చినట్లయితే చూద్దాంలే, చేద్దాంలే, పళ్ళు ఊడిపోయిన తర్వాత తీసుకుందాంలే బాప్తీసం, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుందాంలే బాప్తీసం, అయిపోయిన తర్వాత తీసుకుందాంలే బాప్తీసం. ఈ ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి నీ కోడలు కానీ మీ వాళ్ళు ఎవరైనా బాప్తీసం తీసుకుంటానంటే ఆటంకం చెప్పేవా, ముందు నిన్ను వేసేస్తారు నరకంలో, జాగ్రత్త, నేనేసేస్తాను.